గోదావరి నదిపై ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉవ్విలూరుతున్నది. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా గోదావరి కావేరి అనుసంధానంలో భాగంగా ఇచ్చంపల్లి బరాజ్కు మొగ్గు చూపుతున్నది. మేడిగడ్డ బరాజ్ను మరమ్మతులు చేసి వాడుకోవాల్సింది పోయి ఇచ్చంపల్లి బరాజ్ నిర్మాణం చేపడితే తెలంగాణకు శాశ్వతంగా తీరని నష్టం వాటిల్లుతుందని సాగునీటి రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గోదావరి కావేరి అనుసంధానం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మించి అక్కడి నుంచి జలాలను కావేరీ బేసిన్ కు తరలించాలని సన్నాహాలు చేస్తోంది. ఇచ్చంపల్లి వద్ద 95 మీటర్ల ఎత్తుతో బరాజును నిర్మిస్తే నీటి నిల్వ సామర్థ్యం 59.33 టీఎంసీలు ఉండగా లైవ్ స్టోరేజ్ 20 టీఎంసీలకే పరిమితమవుతుందని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు చెబుతున్నారు. ఈ నిర్మాణంతో దాదాపు 23,000 ఎకరాలు ముంపునకు గురవుతుందని, మంతర నియోజకవర్గ పరిధిలోని 9 గ్రామాలు మునిగిపోతాయని, 21,575 మంది నిర్వాసితులవుతారని లెక్కగట్టారు. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే. ఇక నీటి తరలింపు కోసం తెలంగాణ అదనంగా వేలాది ఎకరాలను కోల్పోవాల్సి ఉంటుంది. ఇచ్చంపల్లి బరాజు నుంచి మొదట నీటిని నాగార్జున సాగర్ కు మళ్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇచ్చంపల్లి నుంచి వరంగల్, ఖమ్మం, నల్గొండ మీదుగా నాగార్జున సాగర్ వరకు 315.81 కిలోమీటర్ల మేర కాలువ తవ్వాల్సి ఉంటుంది. దీని నిర్మాణానికి 18,661 ఎకరాలను సేకరించాల్సి వస్తుందని అంచనా. ఇవన్నీ దేవాదల, ఎస్ఆర్ఎస్పి, సాగర్ తదితర ప్రాజెక్టులకు సంబంధించిన ఆయకట్టు భూములే. ఈ రకంగానూ తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపోనుంది. మధ్యలో 2 రిజర్వాయర్లను ప్రతిపాదిస్తున్నారు. వీటి కోసం మరో 20,000 ఎకరాల వరకు సేకరించాల్సి ఉంటుంది. గోదావరి, కావేరీ లింకు ప్రాజెక్టుకు సంబంధించిన నిర్దేశిత నీటి లక్ష్యాలు నెరవేరాలన్నా, ఎగువన కాళేశ్వరం ప్రాజెక్టు నీటి అవసరాలు తీరాలన్నా ఇచ్చంపల్లి వద్ద కనీసం 30 నుంచి 40 టీఎంసీల వరకు లైవ్ స్టోరేజీ సామర్థ్యంతో ప్రాజెక్టును నిర్మించాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. 112 మీటర్ల ఎత్తుతో బరాజును నిర్మిస్తే 91,000 ఎకరాల పట్టాభూములు, 23,000 ఎకరాల అటవీ భూమి, 65 గ్రామాలు ఆగమవుతాయన్నారు. 118 మీటర్లతో నిర్మిస్తే 1.51 లక్షల ఎకరాల పట్టాభూములు, 72,000 ఎకరాల అటవీ భూమి, 74 గ్రామాలు ముంపునకు గురవుతాయని హెచ్చరిస్తున్నారు. 115 మీటర్ల ఎఫ్ఆర్ఎల్తో ఇచ్చంపల్లి వద్ద బరాజును నిర్మిస్తే తెలంగాణలో 53,352 ఎకరాలు మునగడంతో పాటుగా దక్షిణ కాశీగా పేరొందిన కాళేశ్వరం దేవాలయం మెట్ల వరకు ముంపు వస్తుంది. 51 గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదముందని తెలంగాణ ఇంజనీర్లు తేల్చి చెప్తున్నారు. మేడిగడ్డకు బదులు ఇచ్చంపల్లి ఎత్తు పెంచి అక్కడి నుంచే గోదావరి జలాలను తెలంగాణ వినియోగించే అవకాశం ఉంటుందని ఎన్డబ్ల్యూడీఏ కొత్త వాదన ఎత్తుకుంది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం సైతం వంత పాడుతోంది. గోదావరికి వరద వచ్చినప్పుడు తెలంగాణకు జల అవసరాల సమయంలో నీటిని ఎత్తిపోసుకోవడం మేడిగడ్డ బరాజు ప్రధాన ఉద్దేశం. అంటే కాళేశ్వరం ప్రాజెక్టులోని ఏ ఆయకట్టుకు ఎక్కడ నీళ్లు తక్కువ పడినా అప్పుడు మోటార్లను ఆన్ చేసి ఎత్తిపోసుకునేలా వెసులుబాటు ఉంటుంది. కానీ ఇచ్చంపల్లి బరాజ్ రివర్ లింక్ ప్రాజెక్టు కాబట్టి జాతీయ ప్రాజెక్టుగానే ఉంటుందని, నిర్వహణ మొత్తం కూడా కేంద్రం చేతుల్లోనే కొనసాగుతుందన్నారు. అలాంటప్పుడు మన ఆయకట్టు అవసరాలకు ఎప్పుడంటే అప్పుడు ఎత్తిపోసుకునేందుకు వీలుండదని అంటున్నారు. ఇచ్చంపల్లి దిగువన దేవాదుల కోసం 38 టీఎంసీలు, సమ్మక్క సాగర్ బరాజు నుంచి 47 టీఎంసీలు, ప్రస్తుతం నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ నుంచి 67 టీఎంసీలు, మోడికుంట 1.5 టీఎంసీలు, ఇలా మొత్తంగా 153.5 టీఎంసీల గోదావరి జలాలను తెలంగాణ వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టులకు ఎగువన ఉన్న ఇచ్చంపల్లి నుంచే నీరు విడుదల కావాల్సి ఉంటుంది. జీసీ లింకు ప్రాజెక్టు కేంద్రం పరిధిలో ఉంటుంది. కాబట్టి కేంద్రం అనుమతిస్తేనే ఇచ్చంపల్లి నుంచి దిగువకు జలాలు వస్తాయి. ప్రతి చుక్కకు కేంద్రం ఎదుట తెలంగాణ మోకరిల్లాల్సిన దుస్థితి నెలకొంటుందని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇచ్చంపల్లి ప్రతిపాదనను మానుకొని మేడిగడ్డను రిపేర్ చేయించాలని కోరుతున్నారు.